అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై డ్రీమ్ వేణుగోపాల్ ఆరుకళ ఛానల్. అందరూ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక మొదలెడదామా? ఫ్రెండ్స్, టెర్రస్ పైన మా పిల్లలు కర్రసాము ప్రాక్టీస్ చేస్తారు. ఎండ కొడుతుంది, టెర్రస్ పైన వేడి ఎక్కువ ఉన్నది. చెప్పులకు కాళ్ళకు ఏం లేవు, చెప్పులు లేవు, ఏం లేవు. జస్ట్ ప్రాక్టీస్ చేయడం కోసమని వచ్చిండ్రు పైకి. వాళ్ళు నేర్చుకున్న కర్రసాము ఏదైతే ఉందో అది అప్పుడప్పుడు ఇలా ప్రాక్టీస్ చేస్తారు అన్నట్టు. ఇప్పుడు అక్షయ అటాక్ చేస్తుంది, జషు డిఫెన్స్ చేస్తున్నట్టు. ఇది ప్రాక్టీస్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఫాస్ట్గా, ఫాస్ట్. అక్షయ జస్సుకు నేర్పుతుంది ఫైటింగ్ అనేది. అట్లా పోవాలన్నారా బయట? వెరీ గుడ్. యశ్ ఇంకా మంచిగా పైకి లేవాలి. ఇంకా ఏం కాదు, అట్లా దెబ్బలు తాకుతాయి, ఓడ్చుకోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచిగా, మంచి స్టైలిష్ ఉండాలి. ఇట్లా ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు, జస్ట్ ప్రాక్టీస్ చేస్తాను అంతేనా? ఓకే, చిన్న స్మాల్ బ్రేక్, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే అన్న. నాన్న అక్షయ, ఇప్పుడు నీదేంటి రండి? నీదేంటి అన్నట్టు? నీది అఫెన్స్ అంటే అటాకా? అటాక్. జస్ట్ నీదిరా డిఫెన్స్. డిఫెన్స్ అంటే దాన్ని తట్టుకో ఆపడం అన్నట. అఫెన్స్, డిఫెన్స్. ఇప్పుడు నువ్వు అఫెన్స్ డిఫెన్స్ చేయగలుగుతావా? నువ్వు అటాక్ చేయగలుగుతావా? అఫెన్స్ చేయగలుగుతావా? నేను ఇప్పుడే నేర్చుకుంటాను. ఇప్పుడు నేర్చుకున్నావా? సరే, అక్క నేర్పుతుంది, మంచిగా నేర్చుకోవాలి. ఏంటి అఫెన్స్ డిఫెన్స్? అదే రెండు, అఫెన్స్ డిఫెన్స్ రెండు నేర్చుకోవాలి. అయితే మళ్ళీ ఒకటి ఏం చెప్పాను ఇది అరే, ఒక్కటి నేర్చుకునేది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. అటాక్ అయినా డిఫెన్స్ అయినా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. చేసే ఫైట్ ఏదైతే ఉందో యాక్టివ్గా చేయాలి. అర్థమైందా? ఏదో అట్లా ఇట్లా తిప్పడం కాదు, మంచి యాక్టివ్గా చేయాలి. బాడీ ఫిట్నెస్ మంచిగా ఉండాలి. డైలీ మార్నింగ్ మీరు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి. మార్నింగ్ ఒక 10 minutes ఈ ఫైటింగ్ మీరు ప్రాక్టీస్ చేయాలి డైలీ. జషు ఇటు చూడు, చెప్పింది నీకు అర్థమవుతుందా? డైలీ మార్నింగ్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. అట్లా ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఎక్సర్సైజ్ చేస్తేనే మీ బాడీ ఫిట్గా ఉంటుంది. అప్పుడు మీరు కరెంట్ ఈజీగా తిప్పగలుగుతారు. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారా? వేరే ఫైట్ ఇదే మనకు చూపిస్తావా? ఒకసారి మళ్ళీ చేయండి ఇదే. జషు నాకు కంటిన్యూ. నీదేంటిది? నీ డిఫెన్స్ నీది. సేమ్ పొజిషన్ వద్దనా జషు? సేమ్ పొజిషన్ మళ్ళీ ఇంతకు అటే ఉన్నావా నువ్వు? నమస్కారం. ఫోజ్ టీచింగ్. అక్షయ్ టీచ్ చేస్తుంది జషుకు. ఓకే, మిస్టేక్ లేకుండా. కర్ర ఫైట్ అంటే మామూలుగా కాదు. అట్లా కొట్టేటప్పుడు చేతులకు గాయాలు అవుతాయి. చేతిలో తాకితే మొత్తం సుర్రు అంటుంది, గాయం బాగా అవుతుంది. ఇట్లా అంటే వీళ్ళు నేర్చుకునేటప్పుడు మా పిల్లలకు బాగా దెబ్బలు తాకినాయి. వెరీ గుడ్. జస్ట్ మంచిగా రాలి. ఇంకా
అయిపోయిందా? అంతేనా ఫైటింగ్ అది? ఓకే, ఇంకా పర్ఫెక్ట్ కావాలి. అంటే మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా పర్ఫెక్ట్ అవుతారు. మధ్య మధ్య కొంచెం మిస్ అవుతుంది చేసి. కానీ నాన్న, నువ్వు జంపుని చూసినావా? ఆ జంపు మంచిగా చేయాలి, లెగ్స్ మంచిగా లేవాలి. ఇంకా నాకు ఇంకా రాదు. అది నువ్వు సింగిల్ ప్రాక్టీస్ చేయి. ఇంట్లో ఉన్నప్పుడు అట్టి ఇట్లా ఎగురు ఇంటి ఉన్నప్పుడు అలవాటు అవుతుంది నీకు. ఓకేనా? ఓకే, అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. Thank you for watching video. Like the video Like the video and share the video. and share the video. Subscribe to my channel. Subscribe to our channel. వెరీ గుడ్. జస్ట్ నువ్వు చెప్పుకోవారా? బాయ్ చెప్పు మరి. బాయ్. బాయ్ బాయ్ చెప్పు నాన్న. Bye.